హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరుగుతున్న 38వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. డిసెంబర్ 19 నుండి డిసెంబర్ 29 వరకు ఈ పుస్తక ప్రదర్శన జరగబోతోంది. సాధారణ రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన జరుగుతుండగా, శని ఆదివారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన ఉంటోంది. సామాన్య ప్రజలకు ₹10 ప్రవేశ రుసుము ఉండగా, ఐడీ కార్డుతో వచ్చే పాఠశాల విద్యార్థులు, రచయితలు, జర్నలిస్టులకు ప్రవేశం ఉచితం. నాకు మొదటి నుంచి మంచి రీడర్సే ఉన్నారు, మంచి ఫాలోయింగే ఉంది, నా పుస్తకాలకి మంచి రీడర్షిప్ ఉంది. చాలామంది ఈరోజు కూడా 2 అమ్మాయిలు ఇమోషనల్ అయిపోయారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యువర్ సెల్ఫ్, థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ ఫర్ అస్, యూ రిప్రజెంట్ మోస్ట్ ఆఫ్ అస్ అని చెప్పి. నాకు అంతకన్నా ఏం కావాలండి. నాకు ఈ 2-3 డేస్లో రియలైజ్ అయింది ఏంటి అంటే, నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది నాకు. నేను ఎక్స్పెక్టే చేయలేదు అసలు. నేను మాట్లాడేది కొంతమందిని రిప్రజెంట్ చేస్తుందేమో అనుకున్నా, కానీ ఇంతమంది ఆడవాళ్ళు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిప్పుకొని మాట్లాడుతుంటే ఆల్ ఐ కెన్ సే ఇస్ థ్యాంక్ యూ. అంటే మా ఉద్దేశం ఏంటంటే కాంటెంపరీ ప్రైజ్ అంటే లిటరేచర్లో వచ్చిన వాటిని తీసుకురావాలని. ఏదో పాత ట్రాన్స్లేషన్ చాలామంది చేస్తారు, చాలామంది వస్తాయి. రైట్స్ కొనుక్కొని కాంటెంపరీ లిటరేచర్ ఉన్నదాన్ని తీసుకురావాలని. అంచేత 20 నుంచి 25 దాకా వచ్చిన పుస్తకాలు మేజర్ రైట్స్ తీసుకుని మేము తీసుకొస్తున్నాం. బుక్ ఫేర్ బాగుందండి. ఈ బుక్ ఫేర్ అంటే ఎప్పటిలాగే ఉంది. మాకైతే చాలా విశాలమైంది పడింది కాబట్టి వీఆర్ మోర్ హ్యాపీ. ఆ రెస్పాన్స్ కూడా బాగుంది యాజ్ సచ్. ఇంకా ఇప్పుడు వసతులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఫస్ట్ ఎవరికైనా సరే రాద్దాం అనుకునే వాళ్ళకి చెప్పగలేదంటే చదవమని చెప్తాను. దొరికిన పుస్తకం చదవండి, కొనేసి పక్కన పడేయకుండా కుదిరితే ఫస్ట్ పేపర్లో వచ్చే వార్తాపత్రికలు ఎలాగో ఎవ్రీ సండే ఎడిషన్స్ వస్తాయి. సో ఆ సండే ఎడిషన్స్ని చదవండి. అక్కడ నుండి మనకి భాష అర్థమవుతుంది. భాష అర్థమైన తర్వాత మీకు నచ్చిన జానర్ ఏదో ఒకటి ఉంటుంది. లవ్ స్టోరీయా, హారరా, థ్రిల్లరో. సినిమాలు మనకు ఎలాగో ప్రభావం కాబట్టి సినిమాల నుండి పుస్తకాలుగా చాలా ఉంటాయి. వాటిని చదివి ఎలా రాస్తారో తెలుస్తుంది. దాని నుండి మనం ఒక ఐడియా ఉంటుంది. మేము ప్రగతిశీల సాహిత్యం ఏదైతే ఉందో, మార్క్సిస్ట్ టెక్స్ట్స్ అనాలిసిస్, కంటెంపరీ అనాలిసిస్, ఫిలాసఫీ మీద ఉన్న టెక్స్ట్స్ ఇవన్నీ ప్రదర్శిస్తున్నాము. ఎందుకంటే మాది ఒక కమర్షియల్ ఎంటర్ప్రైజ్ కాదు, ఫర్ ప్రాఫిట్ కాదు. మేము నమ్మేది ఏంటంటే మంచి ఐడియాస్, మార్పుని తేయగలిగే, ప్రేరింపజేసే ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజల మధ్యలోకి చేరటం అవసరం. చాలా గొప్పగా అనిపిస్తుంది. అసలు నేను మొదటిసారి బుక్ ఫేర్కి వస్తున్నాను. ఇంత గొప్పగా ఉంటుంది, ఇంతమంది పుస్తకాలు చదివే వాళ్ళు ఉన్నారు, ఇంతమంది పుస్తకాలను, తెలుగు పుస్తకాలను ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నో రోజులు కష్టపడి ఈ పుస్తకం రాసినందుకు ఈ ఆదరణను చూస్తుంటే ఆ కష్టమంతా సరిపోయింది అన్న విధంగా అనిపిస్తుంది. ఈ ఏడాది జరుగుతున్న ఈ ప్రదర్శనలో చాలా విశేషాలున్నాయి. ఈసారి రికార్డు స్థాయిలో 365 స్టాళ్లను ఏర్పాటు చేశారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు పలు భారతీయ భాషలకు చెందిన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ప్రదర్శన ప్రాంగణానికి ప్రజాకవి అందశ్రీ పేరును, ప్రధాన వేదికకు కళాకారిణి అనిశెట్టి రజిత పేరును నామకరణం చేశారు. ప్రతిరోజు సాయంత్రం సాహితీ చర్చలు, పుస్తకావిష్కరణలు, కవి సమ్మేళనాలు, పిల్లల కోసం ప్రత్యేకంగా తెలంగాణ బాలోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది సుమారు 12 లక్షల మంది సందర్శించగా ఈసారి ఆ సంఖ్య 15 లక్షల వరకు ఉండొచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలుగు సాహిత్యాన్ని ఆన్లైన్లో పుస్తకాలు చదవడం అనేసి పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ఆ ఫీల్ వేరు, చాలా బాగుంటుంది. సో దానికోసం ఇంత దూరం వచ్చి పుస్తకాలు కొంటున్నారంటే రచయితలుగా మాకు చాలా ఆనందం. రాయడానికి మాకు ప్రోత్సాహం కూడా ఆదరణ మాత్రమే. సో చాలా ఆనందంగా ఉంది. చాలా చదవండి, రాయండి. లైక్ యూ విల్ గెట్ సో మెనీ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ బుక్స్. సో బుక్స్ని మించిన లవ్ అయితే మాకు ఇంకేమీ లేదు. మేమందరం రైటర్స్ ఉన్నాం ఇక్కడ. అందరూ మన రీడర్స్ అందరూ వచ్చి మాతో ఇంటరాక్ట్ అవ్వడం మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఈ బుక్ ఫేర్లో మెయిన్గా ఇయర్లీ ఒక్కసారి అందరూ రీడర్స్ వచ్చి మాతో మాట్లాడి వాళ్ళకి ఎలా అనిపించింది బుక్ అనేది వాళ్ళు మాతో షేర్ చేసుకుంటారు. అదే మాకు బూస్టప్ నెక్స్ట్ బుక్ తేవడానికి. సో వీ ఆల్ ఫీల్ హ్యాపీ బీయింగ్ హియర్ విత్ ఆల్ ద రీడర్స్ అండ్ ఆథర్స్. మనకి పుస్తకాలు చదవడం ద్వారా మనం మనుషుల్ని అర్థం చేసుకోవడం బాగా పెరుగుతుంది. సహానుభూతి పెంపొందించుకోవడానికి మనకి పుస్తకాలు చదవడం చాలా అవసరం అనుకుంటాను. చాలా కామ్గా ఉండడం నేర్చుకుంటారు, బయటి వాళ్ళని అర్థం చేసుకుంటారు. అంటే మన చుట్టూ ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడే విషయాల్ని పూర్తిగా అర్థం చేసుకోవడం, అండ్ మనకు కూడా కొంచెం మెచ్యూరిటీ వస్తుందని నేను నమ్ముతాను పుస్తకాలు చదవడం ద్వారా. సో ఏంటంటే మనం ఆరంభం అవ్వకముందు వరకే ఏదైనా ఆటంకం, ఒక్కసారి మొదలు పెడితే మిమ్మల్ని మీ పుస్తకమే ముందుకు నడిపిస్తుంది. లవ్ స్టోరీకి అందరూ కనెక్ట్ అవుతున్నారు. అండ్ నేను ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా డెప్త్గా చూపించాను. It's very nice. I think this is the second time I have visited here, and a lot of people are, especially nowadays, people are watching, they're not reading. That is the most important thing now with this crowd, and especially the younger generation.
they are buying the book the way it is showing that Hyderabad is still interested in reading. రెస్పాన్స్ బాగానే చూస్తున్నారు, చెప్తున్నారు బాగుందని. సో ఇది యాక్చువల్లీ నాట్ ఓన్లీ ఫెమినిజం కోసం, ఫెమినిస్ట్ ఆర్ ఉమెన్ కోసం అనే కాదు, మేల్స్ ఎవరున్నారో వాళ్ళు చదివి ఓ అమ్మాయి ఇలా ఆలోచిస్తుందా, తన మనసులో ఇలా ఉందా అంటే బోల్డ్ అని చెప్పుకోలేమిది కూడా ఉంటుంది కదా. సో అది ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక అలాగా అబ్బాయిలు చదివిన దానికి అమ్మాయిని అర్థం ఇంకా బాగా చేసుకోగలరు అని అది ఆలోచనలో రాశాను అనేది. బుక్ ఫేర్ని నేను ఎవ్రీ ఇయర్ అయితే నేను ఇక్కడికి వస్తాను. ఇది ఒక ప్యారడైజ్ అని చెప్పాలి రైటర్స్కి అండ్ రీడర్స్కి. సో ఇక్కడ ఫస్ట్ టైం స్టాల్లో నా బుక్ ఉండడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్ని బుక్స్తో పాటు నా బుక్ కూడా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో రీడర్ని ఎంత బాగా మనము సస్టైన్ చేయగలుగుతాము. మోరోవర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎందుకు నేను రాస్తానంటే ఇది ఒకే ఒక జోనర్ ఎవరైనా సస్టైన్ అవ్వగలుగుతారు అని. సో నేనైతే అలా ఫీల్ అవుతాను. పుస్తక ప్రియులు, విద్యార్థులకు ఇది గొప్ప అవకాశం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన మెటీరియల్ కూడా ఇక్కడ ప్రత్యేక స్టాళ్లలో లభిస్తుంది. ఈ ఏడాది కొత్త రచయితలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ రచనలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు. వారి ఆలోచనలు, అనుభవాలు, భావ వ్యక్తీకరణ నేటితరం రచనకు అద్దం పడుతున్నాయి. పుస్తక ప్రదర్శన అనేది ఒక వార్షిక కుటుంబ సమావేశంలో ఆలోచనలు పంచుకునే వేదికలా మారుతోందని యువ రచయితలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఈసారి బుక్స్ ఎగ్జిబిషన్ లాస్ట్ ఇయర్ కన్నా ఇంకెక్కువ స్టాల్స్ పెట్టారు. 300+, 350+ స్టాల్స్ పెట్టారు. అండ్ ప్రతి ఒక్క కిడ్ ఇప్పుడున్న తరుణంలో టెక్నాలజీ వచ్చి సెల్ ఫోన్స్లోనే అన్ని కంప్యూటర్లోనే అంటున్నారు. వాటిని పక్కన పెట్టి మీతో పాటు మీరు ఉండడానికి ఒకే ఒక స్నేహితుడు కాల్డ్ బుక్. ఆ బుక్ తోటి మనం చదివినప్పుడు యూ ట్రావెల్ యువర్ మైండ్, యూ ట్రావెల్ యువర్ జర్నీ, యూ ట్రావెల్ ఎట్ ద ప్రెజెంట్ మూమెంట్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఎప్పుడు బాధ వచ్చినా, ఎప్పుడు రిలాక్స్ అవ్వాలన్నా నేను ఏ ఒక్క బుక్ అయినా తీసుకుంటాను. అది ఒక కిడ్స్ బుక్ అవ్వచ్చు, ఒక లాజిక్ పజిల్ అవ్వచ్చు, లేదా ఒక ఆర్టికల్ అండ్ బయోగ్రఫీ అవ్వచ్చు, లేదా ఒక ఎక్స్పెరిమెంట్ ఆన్ సంబడీస్ ఇన్నోవేషన్ అవ్వచ్చు. సో ఎన్నో రకరకాల పుస్తకాలు ఉన్నప్పుడు వీటిని ఆస్వాదించడానికి ఇంత పెద్ద వేదిక తీసుకొచ్చి పెట్టిన ఈ హైదరాబాద్లో బుక్స్ కోసం తప్పకుండా మీరు వచ్చి దాని ఒక బెస్ట్ ఫ్రెండ్లా మీరు కొనుక్కుని ఆ పుస్తకాల్లో ఉన్న రైటర్స్కి ఒక ప్రోత్సాహం ఇస్తూ ఆ బుక్ పబ్లిషింగ్ చేసే వాళ్ళకి ఇంకా మేము ఉన్నాము అన్న ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వడమే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ సొల్యూషన్. ఏ మెడిసిన్ పనిచేయదు, పుస్తకం చదవడం అంత మెడికేషన్ ఇంకేమీ లేదు. బుక్ ఫేర్ ఈస్ గుడ్. ఎందుకంటే నేను 2 years బ్యాక్ ఫ్రెండ్కి బుక్ కొనడానికి వచ్చాను. తర్వాత లాస్ట్ ఇయర్ నా బుక్ ఫేర్లో ఉంది. అండ్ ఇప్పుడు మా ఫ్రెండ్స్, తర్వాత నా కొలీగ్స్, ట్విట్టర్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ వచ్చి బుక్స్ కొని వెళ్తున్నారు. పులస బుక్. సో చాలా బాగుందండి. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయి. అండ్ మీలాంటి మీడియా కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఏబిఎన్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్. ఇది ఒక నాట్ జస్ట్ ఒక కమర్షియల్ యాక్టివిటీలా కాకుండా చాలామంది స్కాలర్స్ కానీ ఆథర్స్ కానీ ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ నేను అందశ్రీ గారిని ఇక్కడే కలిశాను. ఈ సంవత్సరం వారు మన మధ్య లేరు, కానీ ఈ ప్రాంగణంకి అందశ్రీ గారి పేరు పెట్టుకోవడం ఆనందంగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ వస్తుంటాను ఇక్కడ వెరైటీ ఆఫ్ బుక్స్ దొరుకుతాయి. బుక్స్ ఫ్రమ్ ఎవ్రీ జర్నల్ వీ కెన్ గెట్ హియర్. ఈజీలీ యాక్సెసిబుల్ ఉంటుంది పీపుల్కి చాలా. ఇప్పుడు వచ్చే కొత్త యంగ్ జనరేషన్కి కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది అనమాట బుక్స్ చదవాలని. ఇప్పుడు మొత్తం డిజిటల్ వరల్డ్ అయిపోయింది. బుక్స్ అసలు యాక్సెసిబుల్ ఉన్నా కూడా ఎవరు చదవట్లేదు. సో ఈ బుక్ ఫేర్ ఇట్లాంటివి ఇంకా కొన్ని ఎక్కువ కండక్ట్ చేస్తుంటే కొంచెం ఇప్పుడున్న జనరేషన్ కూడా కొంచెం వాళ్ళకి ఇన్స్పైరింగ్ ఉంటుంది బుక్స్ చదవాలని. ఎస్, బుక్ ఫేర్ అనగానే ఒక బుక్ కొనుక్కోవడం లేదా అమ్మడం గురించి అనుకుంటూ ఉంటారు. కానీ బుక్ ఫేర్ అనేది ఒక రచయిత అలాగే ఒక రీడర్ ఒక కలుసుకునే ఒక వేదిక లాగా ఈ బుక్ ఫేర్ని అయితే చూస్తూ ఉంటారు. సో 38 years నుండి ఇందిరా పార్క్ ఆపోజిట్లో ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ఈ పుస్తకాల పండుగ అయితే జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా 10 రోజుల పాటు December 19th నుండి December 29th వరకు ఈ 10 రోజుల పుస్తకాల పండుగ అయితే జరుగుతూ ఉంటుంది. మనం ఈ స్టోరీలో మనం ఎంతోమంది కొత్త రచయితలు మనము చూస్తూ వచ్చాము, వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తూ వచ్చాము. సో ఇక్కడ ఈ వేదిక మీద మనం కొత్త రచయితలతో పాటు కొత్త కొత్త బుక్కులు ఇష్టంగా చదివే రీడర్స్ని కూడా మనం ఈ స్టోరీలో అయితే చూసాం. సో చూసారు కదా, మన రచయితలు వాళ్ళ అనుభవాలు అలాగే రాసిన కథలు మనతో పంచుకున్నారు. మరో స్టోరీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.